హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. నేనైతే మరొక రెసిపీ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రెసిపీ ఏంటి అంటే, ఇంట్లోనే మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో ఇవాళ నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే చికెన్ లెగ్ పీసెస్ తెచ్చుకొని క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ అండ్ అలాగే పసుపు యూస్ చేసి క్లీన్ చేయండి. అండ్ దాని తర్వాత ఒక బౌల్లో 2 స్పూన్ల మైదా పిండి అండ్ అలాగే 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్. ఇక్కడ ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే హాఫ్ స్పూన్ చికెన్ మసాలా. వీటితో పాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 2 స్పూన్ల పెరుగు అండ్ అలాగే హాఫ్ లెమన్. సో వన్స్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. సో ఈ మసాలా అనేది మనం ఇక్కడ ఉప్పు కారం అండ్ అలాగే ఈ గరం మసాలా ఇవన్నీ మనం వేసుకునే క్వాంటిటీని బట్టి మనకి చికెన్ లెగ్ పీస్ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీరు స్పైసీగా చేసుకోవాలి అనుకుంటే ఈ మసాలాల క్వాంటిటీస్ అన్నీ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. లైక్ 1 స్పూన్ ప్లేస్లో 1.5 స్పూన్. సో నేను 2 స్పూన్స్ తీసుకునే దగ్గర 2.5 అలా తీసుకోండి. లేదు నార్మల్ స్పైసీనెస్ సరిపోతుంది అనుకుంటే నేను చెప్పిన క్వాంటిటీతో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో వన్స్ ఇలాగా ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. సో ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి చికెన్ పీస్కి స్పైసెస్ అనేవి బాగా పడుతుంది. సో దానివల్ల పీస్ టేస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో మీరు మసాలా అంతా కలిపిన తర్వాత మనం తీసుకున్న లెగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఘాట్లు పెట్టుకొని ఇంకా ఈ మసాలాని లెగ్ పీసెస్కి బాగా పట్టించాలి. సో ఈ మసాలా అంతా లెగ్ పీసెస్కి పట్టించిన తర్వాత మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే సో మనకి పీస్ అనేది అంత జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫర్ 1.5 అవర్. సో ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మీరు బయట అయినా 1 అవర్ టు 2 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. వన్స్ మ్యారినేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆయిల్లో ఈ లెగ్ పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మనం లెగ్ పీస్ని ఫ్రై చేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏమవుతుంది అంటే లోపల పీస్ అనేది బాగా కుక్ అవుతుంది. సో హై ఫ్లేమ్లో పెడితే మనకి చూడ్డానికేమో బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, బట్ లోపల కొంచెం పచ్చి పచ్చిగానే ఉండిపోతుంది. సో కంప్లీట్ ప్రాసెస్ని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టే కంటిన్యూ చేయాలి. వన్స్ లెగ్ పీస్ వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అలాగే డిస్టర్బ్ చేయకుండా వదిలేసేయండి. 2 to 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్లోగా నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసిన తర్వాత కూడా సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. మనం నెక్స్ట్ ఒక 3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. సో అంతే అండి. ఈ విధంగా మీరు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయితే మనం ఇంట్లోనే ఈజీగా చికెన్ లెగ్ పీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బై బై.